హాయ్ హలో అందరికీ. నా చిన్ని మినీ వీడియో చూసేయండి. చూడండి, మీకు చెప్పాను కదా బైక్ కొనుక్కున్నాను కానీ బైక్ నడుపుతాను కానీ ట్రాఫిక్లలో రోడ్ల మీద అలా నడపలేను అన్నాను కదా. ఇప్పుడు చూడండి, నేర్చుకుంటాను, కంపల్సరీ ఆ వీడియో పెడతాను అన్నాను కదా. అంటే ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నానండి. చూడండి, ఇది గ్రౌండ్ కదా, ఎట్లా రొటేట్ చేయాలి, ఏ టైంలో బ్రేక్లు వేయాలి, ఇవన్నీ అయితే నేర్చుకుంటున్నాను నిదానంగా. చూసేయండి, బైక్ నేర్చుకున్నాను, చాలా చాలా హ్యాపీగా ఉంది. ఏదైనా మనం ఒకసారి అనుకుంటే ఖచ్చితంగా, అంటే దాన్ని కంపల్సరీగా అనుకుంటే దాని మీద మనం ఇంట్రెస్ట్ పెట్టి దానిపైనే దృష్టి పెట్టి నేను చేయగలను, నేను నా మీద నేను నమ్మకం పెట్టుకొని భయాన్ని పక్కకు తీసి అయితే నడపడం నేర్చుకుంటున్నానండి నేను కూడా. సో ఎలా నడుపుతున్నాను ఏమో చెప్పేసేయండి. అంటే గ్రౌండ్లో కూడా నడుపుతున్నానండి, ట్రాఫిక్లో నడుపుతానో లేదో కూడా తెలియదు నాకు. అంటే ఎదురుగా లారీ వచ్చేస్తేనే నాకు భయం వేస్తుంటుంది. నేను అక్కప్పుడే ఇంకా షేక్ అవుతుంటుంది అనమాట. చెప్పాను కదా మా నాన్న నేర్పించేవాడు అనేసి, అప్పుడు భయంతో అలా. ఇప్పుడు భయం ఉన్నా కూడా భయాన్ని పక్కకు పెట్టి అయితే ముందుకు వెళ్తున్నాను, నేర్చుకుంటున్నాను ఇలాగనే. సో చాలా హ్యాపీగా ఉంది నాకు. అండ్ ఇంకేంటంటే, మా అమ్మ మా నాన్న ఉండింటే కానీ చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. ఎందుకు అంటే నేను చాలా సెన్సిటివ్ అండి. అంటే ఏదైనా నాకు చిన్న దెబ్బ తగిలినా, చిన్నప్పుడు సైకిల్ తొక్కుతూ తొక్కుతూ కింద పడినానని సైకిల్ కూడా నేర్చుకోవడం మానేశాను. కానీ మళ్ళీ మా అమ్మ మా నాన్న ధైర్యం చెప్తే అప్పుడు సైకిల్ నడిపాను. ఇప్పుడు అమ్మ నాన్న లేరు, నేను నా కాళ్ళ మీద నేను నిలబడి, అంటే అప్పుడు ఇంట్లోనే ఉండేదాన్ని కదా హౌస్ వైఫ్గా. ఇప్పుడు నా కాళ్ళ మీద నేను నిలబడి నేను జాబ్ చేస్తూ నా సొంతంగా నేను బైక్ తీసుకొని నేను ఒక ధైర్యంగా, ఒక డేరింగ్గా ఉండడం అమ్మ వాళ్ళు అయితే చూసింటే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. సో మా అమ్మ మా నాన్న దీవెనలు ఎప్పుడు ఉంటాయి, వాళ్ళు నన్ను ఎప్పుడు పైనుంచి చూస్తూ దీవిస్తూ ఉంటారు. కానీ వాళ్ళు నా పక్క నుండి వాళ్ళ ముఖంలో ఆ హ్యాపీనెస్ చూసేదాన్ని. అంటే నేను ఎంత సెన్సిటివ్ ఉండేదాన్ని, ఎలా ధైర్యంగా మారి ఇలా నడుపుతున్నాను, నా కాళ్ళ మీద నేను నిలబడుతున్నాను, ఎలా ఇంకా బైక్ తీసుకున్నాను. అంటే కొద్దిగా ఎంతైనా తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు కొద్దిగా సెటిల్ అవుతే హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. సో వాళ్ళ ముఖాలలో నేను చూడలేను, అంటే డైరెక్ట్గా చూడలేను, ఇండైరెక్ట్గా నా మనసుకు నేను చెప్పుకుంటున్నా. మా అమ్మ మా నాన్న ఎక్కడున్నా నన్ను దీవిస్తుంటారు. ఇప్పుడున్న నేను స్టేజ్ని బట్టి నా స్టేజ్ ఈ రకంగా ఉందనేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. సో ఐ మిస్ యూ సో మచ్ మై ఫాదర్ మదర్. అండ్ ఓకే అండి, బైక్ అయితే నేర్చేసుకుంటున్నాను నిదానంగా. ఇంకా ఇంకా అంటే ఏదొచ్చినా భయపడకోకుండా నేను ఓన్గా హ్యాండిల్ చేసేలాగా నేర్చుకుంటాను. ఓకేనా ఫ్రెండ్స్, చాలా హ్యాపీగా ఉంది. మీరు కూడా నాకు కామెంట్ చేయండి ఎలా నడుపుతున్నాను ఏమనేసి. ఓకేనా, బీ హ్యాపీ.